రేపే మే ఫస్ట్ గురువారం, మర్చిపోకుండా ఇది తింటే చాలు. నెలంతా ఇంట్లో ధనవర్షం కురవడం ఖాయం. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రేపే మే ఫస్ట్ గురువారం. మే నెల ప్రారంభం అయ్యే రోజు మర్చిపోకుండా ఇది తింటే చాలు. నెల అంతా ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. నెల అంతా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ నెల అంతా సమస్యలు రాకుండా ఉండాలన్నా, డబ్బుకు లోటు రాకూడదన్నా, ఎటువంటి ధనపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా ఫస్ట్ తారీఖున దీనిని తినండి. అలా తినడం వలన నాలుగు వైపుల నుండి ధనం వచ్చిపడుతుంది. ధన సమస్యలు అనేవి ఉండవు. చాలా మంచి ఫలితాలను చూడగలుగుతారు. ఈ నెల గురువారంతో ప్రారంభం అవ్వబోతుంది. అందులోని చతుర్థి తిథితో ప్రారంభమవుతుంది. ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల అంతా ఎక్కువ శాతం కష్టాలే వస్తాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో మనశ్శాంతి లోపిస్తుంది. యాక్సిడెంట్లు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంతవరకు ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకోండి. దీపారాధన చేయండి. భగవంతుణ్ణి ఆరాధించండి. అలా భగవంతుడిని మీద డిపాయింటవడం వలన మనకి 90% సమస్యలు రావు. వచ్చిన ఆ సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. అందరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఈ పదార్థాన్ని తింటే చాలు. ఈ నెలలో మీకు ఎటువంటి సమస్యలు రావు. ధనానికి లోటు రాదు. నెల అంతా మీరు సంతోషంగా ఉంటారు. నెల అంతా మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ ఫస్ట్ తారీఖున మర్చిపోకుండా ఏం తినాలి? ఏం తింటే నెల అంతా ధనానికి లోటు రాదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు, గుణవంతుడు. 10 మందికి సాయం చేయాలనే మంచి బుద్ధి కలిగి ఉన్నవాడు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. కొడుకులకు పెళ్లి చేస్తాడు. ఆ వ్యాపారి తన భార్యతో, తన కొడుకు కోడలతో కలిసి ఒకే ఇంటిలో నివసిస్తూ ఉన్నారు. ఆ వ్యాపారి తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉన్నాడు. అంతేకాదు ఆ వ్యాపారి లక్ష్మీదేవి పరమ భక్తుడు. ప్రతి స్త్రీని లక్ష్మీదేవిగా భావించి గౌరవించేవాడు. ఆ వ్యాపారికి ఊరిలో మంచి పేరు కూడా ఉంది. ప్రతిరోజు లక్ష్మీదేవిని చక్కగా పూజించి తర్వాత వ్యాపార పనుల కోసం ఇంటి నుండి బయలుదేరేవాడు. మళ్లీ సాయంత్రం ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇంటి వాతావరణం మారింది. అందరూ ఒకే ఇంటిలో ఉండడం వల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవ్వడము. వ్యాపారి భార్య తనకు ఆ గొడవ గురించి చెప్పి బాధపడడం జరిగింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇంటిలో మనశ్శాంతి కరువవుతూ వచ్చింది. వ్యాపారి ఇదివరకు లాగా ఆనందంగా, ప్రశాంతంగా లక్ష్మీదేవికి పూజ చేయలేకపోయాడు. అయితే ఒకరోజు వ్యాపారి నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీదేవి ఆయనకు కలలో కనిపించింది. కలలో లక్ష్మీదేవి కనబడగానే ఆ వ్యాపారి లక్ష్మీదేవిని అనేక శ్లోకాలతో స్తుతించాడు. లక్ష్మీదేవి వ్యాపారితో ఇలా అంటుంది, నాయనా, నేను నీ భక్తికి ఎంతో ప్రసన్నం చెందాను. ఇక నేను మీ ఇంటి నుండి బయటకు వెళ్లవలసిన సమయం వచ్చింది. ఇక నేను మీ ఇంట్లో ఉండలేను అని అంటుంది. ఆ మాటలు విని వ్యాపారి చాలా బాధపడుతూ ఉన్నాడు. తల్లి, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఎందుకని మీరు ఇప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటున్నారు? తల్లి, మీకు తెలుసు కదా, మీరు నా ఇంటిలో ఉండడం వల్లనే నన్ను 10 మంది గుర్తించి గౌరవిస్తూ ఉన్నారు. మీ అనుగ్రహం నాపై ఉండడం వల్లనే కదా నేను సిరిసంపదలకు లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాను. నలుగురికి సహాయం చేస్తూ ఉన్నాను. తల్లి, ఇప్పుడు నువ్వు నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళిపోతే నేను చాలా పేదరికం అనుభవిస్తాను. అప్పుడు నేను ఎవరికి సహాయం కూడా చేయలేను. తల్లి, దయచేసి నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళవద్దు. నీకు నేను ఏం లోటు చేశాను చెప్పు అని వ్యాపారి పరి విధాలుగా ప్రాధేయపడతాడు. లక్ష్మీదేవి వ్యాపారి వైపు చిరునవ్వు నవ్వుతూ చూసింది. చూడు నాయనా, నేను గత 25 సంవత్సరాల నుండి నీ ఇంట్లోనే ఉంటున్నాను. నేను చంచలమైన దానిని. ఇలా నేను ఒక చోటన ఉండలేను అని అంటుంది. దానికి వ్యాపారి తల్లి, నువ్వు నా ఇంటిలో ఉంటే నేను గుడికి వెళ్ళి అక్కడ పేదవారికి సహాయం చేస్తాను కదా. కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండు అని అంటాడు.
అప్పుడు లక్ష్మీదేవి నేను నీ దగ్గర ఉంటేనే నువ్వు దానధర్మాలు చేస్తావు. నేను నీ దగ్గర లేకపోతే దానధర్మాలు ఎందుకు చేయలేవు? చూడు నాయనా, నువ్వు నన్ను ఎంత బతిమిలాడినా నేను ఈ ఇల్లు వదిలి వెళ్లడం ఖాయం. కాకపోతే నువ్వు నా పరమ భక్తుడివి. కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. నీకు ఏం కావాలో చెప్పు నాయనా అని అంటుంది. లక్ష్మీదేవి అందుకు వ్యాపారి నాకు ఏ వరం వద్దు, నువ్వు మా ఇంటిలో ఉంటే చాలు అంటాడు. దానికి లక్ష్మీదేవి అలా కాదు, నేను నీ ఇంట్లో ఉంటే ఎలా ధనవంతుడు అయ్యావో అలాగే నేను ఇతరుల ఇంటికి వెళ్తే వారు కూడా ధనవంతులు అవుతారు. నీలాగే చాలామంది నన్ను పూజిస్తూ ఉన్నారు నాయనా, మరి నేను నీ దగ్గరే ఉంటే వారి అందరి దృష్టిలో నా విలువ తగ్గుతుంది కదా. కాబట్టి నేను ఇక మీ ఇంటి నుండి వెళ్తాను. ఇక ఆలస్యం చేయకుండా నీకు ఏం వరం కావాలో చెప్పు అంటుంది. వ్యాపారి చాలా బాధపడతాడు. తల్లి, నా మనసు ఇప్పుడు ఏం బాగాలేదు తల్లి. రేపు మళ్ళీ రా, ఈలోపు నేను మా ఇంటిలో వారికి ఏం కావాలో కనుక్కొని చెప్తాను అంటాడు. దానికి లక్ష్మీదేవి చూడు నాయనా, నేను కేవలం నీకు ఒక్కటే వరం ఇస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించి చెప్పు, నేను రేపు వస్తాను అని చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది. వ్యాపారి గట్టిగా తల్లి నన్ను వదిలి వెళ్లకు అని అరుస్తూ నిద్రలేస్తాడు. వ్యాపారి కంటి నిండా నీరు ఉన్నాయి. తన పక్కన తన భార్య కంగారు పడుతూ ఏమైంది, ఎందుకని మీరు ఇంతగా కంగారు పడుతూ ఉన్నారు అని అడిగింది. వ్యాపారి భార్య వ్యాపారికి కొన్ని నీళ్లు ఇచ్చింది. వ్యాపారి మళ్ళీ నిద్రలోకి వెళ్తాడు. ఇక మరుసటి రోజు ఉదయం వ్యాపారి తన భార్యతో రాత్రి కలలో జరిగిందంతా కూడా చెప్తాడు. వ్యాపారి భార్యకు లక్ష్మీదేవి కలలో కనిపించినందుకు ఆనందపడాలో త్వరలో లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని బాధపడాలో అర్థం కాలేదు. భార్యతో ఇప్పుడు నేను ఆ తల్లిని ఏం వరం కోరుకోను అని అడిగాడు. అందుకు వ్యాపారి భార్య, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. నాకంటూ ఎలాంటి కోరికలు లేవు. మీరు ఒక పని చేయండి, మీరు మన నలుగురు కోడళ్ల దగ్గరకు వెళ్ళి మీకు లక్ష్మీదేవి కనిపిస్తే ఏం వరం కావాలని కోరుకుంటారు అని అడగండి. అందులో ఎవరి సమాధానం మీకు మంచిగా అనిపిస్తే అదే సమాధానాన్నే లక్ష్మీదేవికి చెప్పండి అని సలహా ఇస్తుంది. వ్యాపారి ముందుగా మొదటి కోడలు దగ్గరకు వెళ్ళి లక్ష్మీదేవి నీకు కలలో కనిపిస్తే ఏం వరం కోరుకుంటవో అడుగుతాడు. దానికి ఆమె మామయ్య గారు, ఒకవేళ లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఆమెను చాలా వరాలు అడుగుతాను అంటుంది. అలా కాదు, ఏదైనా ఒకటే వరం కోరుకోవాలని అని అంటారు. దానికి పెద్ద కోడలు కొంచెం సేపు ఆలోచించి, మామయ్య గారు నాకు బంగారం వజ్రాలు కావాలని కోరుకుంటాను. తరతరాలకు తరబడి బంగారము వజ్రాలు ప్రసాదించమని కోరుకుంటాను అని చెప్తుంది. తర్వాత వ్యాపారి రెండవ కోడలు దగ్గరకు వెళ్ళి పెద్ద కోడలు అడిగిన విధంగా అడిగితే ఆమె నాకు పెద్ద పెద్ద భవనాలు వ్యాపారం చేసుకోవడానికి భవనాలు కావాలని అడుగుతాను అంటుంది. వ్యాపారాలు మంచి లాభాల బాటలో నడుస్తాయి. కాబట్టి ఇక మనకు ఎలాంటి లోటు ఉండదు అని అంటుంది. తర్వాత మూడవ కోడల్ని అదే ప్రశ్న అడిగితే ఆమె మామయ్య గారు నేనైతే మన ఊరిలో ఉన్న పంట పొలాలు అన్నీ కూడా నా సొంతం అవ్వాలని కోరుకుంటాను. మన ఊరిలోనే పంట చాలా లాభాలను తెచ్చిపెడుతుంది. దాంతో మనకు తరతరాలకు సంపదలు వస్తుంది అంటుంది. ఇక చివరిగా నాలుగవ కోడలు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె మామయ్య గారు నేను లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఒకే ఒక కోరిక కోరుతాను. మన కుటుంబంలో ఎటువంటి గొడవలు జరగకుండా పిల్లాపాపలతో ఆనందంగా ఉండాలని, మనం ఒకవేళ పేదరికం అనుభవించాల్సి వచ్చినా మన మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు తగ్గకూడదు అని లక్ష్మీదేవిని కోరుకుంటాను అని చెప్పింది. వ్యాపారి తన భార్య దగ్గరకు వెళ్ళి నలుగురు కోడళ్లు చెప్పినవి చెప్తాడు. అవి అన్నీ విని నాలుగవ కోడలు ఆస్తులు ఏమీ కాకుండా మన మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలని కోరుకుంటుంది. మీరు నాలుగవ కోడలు చెప్పిన మాటను లక్ష్మీదేవికి వరంగా కోరుకోండి, అంత మంచే జరుగుతుంది అని అంటుంది. ఇకదే రోజు రాత్రి వ్యాపారి నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి మళ్లీ కలలో కనిపిస్తుంది. వ్యాపారి తల్లికి నమస్కరించి, తల్లి నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు వద్దు, నేను పేదరికం అనుభవించిన పర్లేదు, కానీ మా కుటుంబంలో సంతోషాలు మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉండేలాగా చూడని కోరుకుంటాడు. లక్ష్మీదేవి చూడు నాయనా, నువ్వు చాలా చిన్న
కోరిక అడుగుతున్నావు, ఇంకేదైనా వరం కోరుకో అని అంటుంది. మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా అదే నా కోరిక. తల్లి, నా పిల్లలు, కోడలు, నా వంశం వారందరూ కూడా ఎప్పటికీ ఒకరిపై ఒకరి ప్రేమలు కలిగి ఉండాలి. వారు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొంటున్నా సరేఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని అంటాడు. లక్ష్మీదేవి సరేనా, ఆయన నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది. నేను కూడా ఇక మీ ఇంట్లోనే ఉంటాను అంటుంది. అందుకు ఆశ్చర్యపోయిన వ్యాపారి, అదేంటి తల్లి, నువ్వు వెళ్ళిపోతాను అన్న అందుకే కదా నాకు వరం ఇచ్చావు. ఇప్పుడు ఇవన్నీ ఏమైంది అని అడుగుతాడు. అందుకు లక్ష్మీదేవి, చూడు నాయనా, గత కొన్ని రోజులుగా నీ ఇంటిలో శాంతి కరువైంది. గొడవలు పెరిగాయి. ఎప్పుడు అయితే గొడవలు జరుగుతాయో, ఏ ఇంట్లో అయితే శాంతి ఉండదో, నేను ఆ ఇంటిలో ఉండలేను. ఇక నుండి మీ ఇంటిలో ఎటువంటి గొడవలు జరగవు. ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతావని అంటుంది. లక్ష్మీదేవి, నాయనా, నేను చెప్పే మాటలు చాలా శ్రద్ధగా విని అలాగే నేను చెప్పిన విషయాలను అందరికీ తెలియజేయి. కేవలం పూజలు చేస్తేనే నేను ప్రసన్నం అవ్వను. నేను ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోనే ఉంటాను. ఏ ఇంట్లో అయితే నన్ను నిత్యం పూజిస్తారో వారి ఇంట్లో నేను ఉంటాను. కాని అదే ఇంట్లో గొడవలు జరిగితే నేను ఉండలేను. ఇంటిలో ఎక్కువగా మాంసం తిన్నా, మద్యం తాగిన నేను ఆ ఇంటిలో ఉండను. నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ ఉండనో చాలా సందర్భాలలో చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇష్టంగా భక్తి భావనలతో పూజించండి. ఏదో ఆశించి పూజించి నన్ను నొప్పించకండి అని వ్యాపారితో చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది. వ్యాపారి ఆనందంగా తన భార్యతో, కొడుకు కోడలతో జీవితాన్ని గడిపాడు. కాబట్టి మన అందరం కూడా లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉందాము. ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవిద్దాం. ఈ నెలలో ఎక్కువగా అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. భార్య భర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బుకు ఇబ్బంది పడతారు. చుట్టాలతో, బంధువులతో, ఇరుగుపొరుగు వారితో గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ ఫస్ట్ తారీఖున ఏం తినాలి? ఏం తింటే నెల అంతా కలిసి వస్తుంది అంటే శనగలు తినాలి. మరి ఆ శనగలు ఎలా తినాలి అంటే ముందు రోజే చక్కగా 1/2 కేజీ శనగలు తీసుకుని నానబెట్టండి. ఫస్ట్ తారీఖున ఈ శనగలను తీసి వాటిలో సగం శనగలను బాగా కడిగి ఆ శనగలను తాలింపు పెట్టండి. ఈ తాలింపు పెట్టిన శనగలను మీ ఇంట్లో దేవుడి ఫోటో ముందు పెట్టండి. అంటే మీరు పూజ చేసుకోగలిగితే పూజ చేసుకుని ఈ శనగలను నైవేద్యంగా పెట్టండి. పూజ చేసే సమయంలో లేకపోతే జస్ట్ దేవుడు ఫోటో ముందు పెట్టి అరగంట తర్వాత ఈ శనగల ప్రసాదాన్ని తీసుకొని ఇంట్లో అందరూ కూడా ఈ శనగలను తినండి. ఈ శనగలను బయటి వారికి పంచకూడదు. కేవలం మీ ఇంట్లో వారు మాత్రమే తినాలి. ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అందరూ కూడా ఈ శనగలు తినాలి. ఇలా తినడం వలన మీ ఇంటి మీద ఆ భగవంతుని అనుగ్రహం పడుతుంది. మీకు ఈ నెల అంతా ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. నెల అంతా మీకు ధనానికి లోటు అనేది రాదు. ధన వర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సగం శనగలతో ఇలా తాలింపు పెట్టుకొని తినండి. మిగిలిన సగం శనగలను మాత్రం ఆవుకి తినిపించండి. గోశాలకు వెళ్ళి పెట్టవచ్చు. లేదా మీ ఇంటి దగ్గరలో ఆవులు ఉంటే ఆ ఆవులకు అయినా సరే పెట్టవచ్చు. గోశాలలో లేవు అనుకునేవారు ఈ శనగలను తీసుకుని వెళ్లి పక్షులకు గాని, కాకులకు గాని, కోళ్లకు గాని పెట్టేయండి. ఏ మూగజీవాలకు అయినా పెట్టవచ్చు. ఇలా ఫస్ట్ తారీఖున శనగలతో ఈ పరిహారాలు చేస్తే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఈ మే నెల అంతా మీకు ధనానికి లోటు రాకుండా ఉంటుంది. ధన సమస్యలు అనేవి రావు. ధనవర్షం కురుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఫస్ట్ తారీఖున శనగలతో ఏ పరిహారం చేసే శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.